Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 35. My dear friends, ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూడండి. ఆమె బాధపడుతున్నది. ఆమె ప్రతిరోజు బాధపడుతున్నది. ఆమె కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నది. ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నది. ఆమె చాలా రోజుల నుండి తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నది. ఆమె ఎవ్వరికీ చెప్పకుండా చాలా రోజుల నుండి తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నది. సో విద్యార్థులు ఈ తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకోండి. ఆమె బాధపడుతున్నది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఆమె బాధపడుతున్నది. ఇక్కడ బాధపడుతున్నది అంటే ఇంగ్లీష్ లో సఫరింగ్ అని అర్థం అన్నమాట. ఏదైనా జ్వరం కావచ్చు, లేకపోతే తలనొప్పి కావచ్చు, ఏదైనా ఒక వ్యాధి నుంచి బాధపడడాన్ని మనం సఫరింగ్ అని చెప్పాలి. ఆమె బాధపడుతున్నది. షీ ఈజ్ సఫరింగ్. ఆమె ప్రతిరోజు బాధపడుతున్నది. షీ ఈజ్ సఫరింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఎవ్రీడే. షీ ఈజ్ సఫరింగ్ ఎవ్రీడే. ఆమె కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నది. ఆమె కడుపు నొప్పితో. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్. కడుపు నొప్పి అంటే స్టమక్ ఏక్ అని అంటారు. ఏక్ అంటే నొప్పి. స్టమక్ ఏక్ కడుపు నొప్పి. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్ ఎవ్రీడే. ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుచున్నది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్ ఎవ్రీడే. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్ ఎవ్రీడే. ఆమె చాలా రోజుల నుండి తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుచున్నది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్ ఎవ్రీ డే ఫర్ ఎ లాంగ్ టైమ్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్ ఎవ్రీ డే ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆమె చాలా రోజుల నుండి తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుచున్నది. ఆమె ఎవ్వరికీ చెప్పకుండా చాలా రోజుల నుండి తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్. సీవియర్ స్టమక్ ఏక్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్ ఎవ్రీ డే. ఎవ్రీ డే ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ టెల్లింగ్ ఎనీబడి. వితౌట్ టెల్లింగ్ ఎనీబడి అంటే ఎవ్వరికీ చెప్పకుండా. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్ ఎవ్రీ డే ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ టెల్లింగ్ ఎనీబడి. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మరొకసారి చూడండి. ఆమె బాధపడుచున్నది. షీ ఈజ్ సఫరింగ్. ఆమె ప్రతిరోజు బాధపడుచున్నది. షీ ఈజ్ సఫరింగ్ ఎవ్రీ డే. ఆమె కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుచున్నది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్ ఎవ్రీ డే. ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుచున్నది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీవియర్ స్టమక్ ఏక్ ఎవ్రీ డే. ఆమె చాలా రోజుల నుండి తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుచున్నది. She is suffering from severe stomach ache every day for a long time. ఆమె ఎవ్వరికీ చెప్పకుండా చాలా రోజుల నుండి తీవ్రమైన కడుపు నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నది. She is suffering from severe stomach ache every day for a long time without telling anybody. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ఒక నోట్బుక్ లో ఇలాగే రాసుకొని, లేదా ఒక చిన్న వాక్యాన్ని మీకు ఇష్టం వచ్చినటువంటి పదాలను జోడిస్తూ, మీకు నచ్చినటువంటి పదాలు, మీకు తెలిసినటువంటి పదాలను మధ్య మధ్యలో జోడిస్తూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యంగా ఏ విధంగా మార్చాలో ఈ బబుల్ గమ్ మెథడ్ ద్వారా ఉపయోగిస్తూ అతి కొద్ది కాలంలోనే అనర్గళంగా ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడాలనేదే నా ఉద్దేశం. ఎనీహౌ, ప్లీజ్ ప్రాక్టీస్. ఇఫ్ యూ ప్రాక్టీస్, యూ కెన్ గెట్ సక్సెస్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.